హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 7 ఆఫ్ దోసా సిరీస్. ఈరోజు వచ్చేసరికి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే మరమరాళ్ళ దోశ చాలా టేస్టీగా అండ్ చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడన్నా దోశ బ్యాటర్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ మరమరాలు అండ్ అలాగే 3/4 కప్ అంటే 3/4 కప్పు ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా అది, అండ్ అలాగే 1/2 కప్ బియ్యం పిండి, కొంచెం సాల్ట్ అండ్ అలాగే చిటికెడు వంట సోడా వేసేసుకొని 1/2 కప్ వరకు పెరుగు వేసేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇది స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలి. ఒకసారి చూడండి. మరమరాలు ఇక్కడ నేనేం నానపెట్టలేదు, యాజ్ ఇట్ ఈజ్ వేసాను. అయినా కానీ మనం పెరుగు ఇవన్నీ వేసాం కాబట్టి సాఫ్ట్గా స్మూత్ పేస్ట్ లాగా అయిపోయింది. లేదు అవ్వట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని స్మూత్ పేస్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను ఈ బ్యాటర్ని. 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం నార్మల్ దోసెస్ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవటమే. ఇక్కడ నేను కొంచెం మందంగానే వేసాను ఈ దోశని, చూపిస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ వచ్చేసరికి కొంచెం మందంగా వేసాను, తర్వాత మళ్ళీ నార్మల్ దోశ ప్యాన్ మీద పలచగా కూడా వేసి చూపిస్తాను. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇక నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ దోశ ప్యాన్ తీసుకొని దాని మీద కూడా పల్చగా వేసి చూపిస్తున్నాను. చాలా పలుచగా కూడా వచ్చింది. మనం ఎలా కావాలి అంటే అలా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఫస్ట్ చూపించిన దానికంటే ఇలా దోశలా వేసింది అయితే చాలా చాలా టేస్టీగా ఉందనిపించింది. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను దీనికి, కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుండిద్ది. మనం దీన్ని మనకి ఏ చట్నీతో కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. కోకోనట్ చట్నీ, పీనట్ చట్నీ ఏదైనా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.